రాముని గుడి లేని ఊరు కానీ భారతదేశం మొత్తం మీద లేదంటే అతిశయోక్తి లేదు. అట్లే ఈ పెద్దోట వెంకటేశ్వర గారు ఈరోజు 60 ఏళ్ళు పూర్తి చేసుకొని 61వ సంవత్సరంలో అడుగుతున్న ఈ సమయంలో వాళ్ళు 61లో వచ్చినా కూడా దాన్ని అభివృద్ధి చేస్తే 16 ఏళ్ల పురాటాగానే మనకు అనిపిస్తున్నారు. వాళ్ళు 61 సంవత్సరంలో వచ్చే 60 పుస్తకాలు రాసి నిజానికి చెప్పాలంటే సిద్దిపేటలో ఈ సాహిత్య వైభవాన్ని నిలబెడుతున్నటువంటి కవి మన పెద్దోట వెంకటేశ్వర గారు. అనేకమైన సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన వృత్తి ఉపాధ్యాయుడు అయినప్పటికీ పిల్లల కూడా సాహిత్యాన్ని సృజన చేస్తూ వాళ్ళ ద్వారా కావ్యాలు రాసిస్తూ ఎంతో మంది బాల సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నాడు. నిజంగా నేను 1-2 సార్లు కొన్ని సభలు బాల సాహిత్య పురస్కారానికి నేను ఆయన పేరు ప్రపోజ్ చేశాను. అది ఆయన చేస్తున్న సేవ నిష్కారణమైన సేవ. ఆయన ఎవరిని పైసా ఆశించడు, ఎవరితో ఏం తీసుకోడు, కానీ ఎంత సేవ చేస్తున్నాడంటే బాల సాహిత్యం మీద నిజంగా మాతో ఒకసారి ఈ సందర్భంగా చప్పట్ల ద్వారా ఆయనకు ఈ అభినందనలు తెలియజేయాలి. ఎలాగో ఈరోజు వారి టెస్టిమోనీ కూడా ఈ సందర్భాన్ని మనం నిజానికి ఒక వక్త చెప్పారు, ఇది సెలబ్రేట్ చేయాల్సిన సభ ఇది. వారు 60 ఏళ్ళు దాటింది కనుక వాళ్ళు కవి అనే వాడు దాచిపెడతాడు చెప్పడు కనుక కనిపించగా వినిపించేవాడే కవి అంటారు. అట్లా ఈ పుస్తకానికి ముందు మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు. చాలా అద్భుతమైన పుస్తకం. వారు ఎట్లాగా ఈ శ్రీ వాణి సాహిత్య పరిషత్ స్థాపించి నిజానికి ఏదో సినిమాలను కూడగట్టి పోతున్న సాహితీ జ్యోతిని తాను చేతులు అడ్డుపెట్టి నిలబెడుతున్నాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సిద్దిపేట అనగానే చాలా సంస్థలు ఉన్నాయి, కానీ ఆయన మనస్ఫూర్తిగా శ్రీవాణి సాహిత్య పీఠం ద్వారా ఎంతోమందికి అవార్డులు ప్రదానం చేస్తున్నాడు. చాలా మందిలో పిల్లలలో కూడా సాహిత్యాన్ని వాళ్ళలో ప్రోత్సాహం కలిగించి వాళ్ళ ద్వారా కావ్యాలు రాయించడం అనేది గొప్ప విషయం. ఇట్లా ఈ ప్రయాణంలో వారు మరిన్ని 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రామాయణం అనేది తరతరాలుగా యుగాలుగా ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన ఆ కథను ఇప్పటికీ మన నోళ్లలో సజీవంగా నాలుగుతుందంటే దాని వైశిష్టం ఎంతో. నిజానికి ఇప్పుడు రామాయణం ఎన్నో కావ్యాలు 24,000 కావ్యాలు వాల్మీకి రాసినప్పటికీ ఎన్నో ప్రబంధాలు, ఎన్నో కావ్యాలు, ఎన్నో యక్షగానాలు ఇట్లా ఎన్నో విధాలుగా మనల్ని అలరిస్తూనే ఉన్నాయి. అది నిజంగా రామ అనే పదం అమృతతుల్యమైంది. మనం బాబు ఒక చలనచిత్రంలో ఒక నావికుడి చేత కవిత్వం చెప్పించాడు. ఆయన రాముడు ఆ నదిని దాటించమన్నప్పుడు నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, మమ్ము దయ చూపగ వచ్చావు రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. తాతకి నీ ఒక్కేటున కూర్చావంట, శివుని పిల్లు ఒక దెబ్బకి విడిసావంట. పరుశరాముడంత వాణ్ణి పాడగలిగినావంట, నీ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంట. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. నీ కాలు తుమ్ము సోకిగాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో కంట. దయ చూపి ఒక్కసారి కాలు కడగనీయమంట, మూర్తుల నీవు నారాయణమూర్తి వంట. ఇట్లా నావికుల చేత కూడా శ్రీరాముని ప్రశస్తిని తెలియజెప్పిన గొప్ప దర్శకుడు బాబు. నావికుడికి అంటే శ్రీరాముని కదా ఆయన కాలు దుమ్మి